తెలంగాణ ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వంపై జగన్ విషం కక్కుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. రాయలసీమకు అసలైన ద్రోహి జగనేనని ధ్వజమెత్తారు. నీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సవిత తేల్చి చెప్పారు. రాయలసీమకు నీరిచ్చి రతనాల సీమగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి సవిత అన్నారు. మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో మీకు తెలీదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి రాయలసీమకు బ్రేక్ 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందన్న విషయం మీకు తెలీదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. 2020 జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులకు ఎన్జీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 25 మార్చిలోనే తీర్పు కూడా ఇచ్చారన్న విషయం మీకు తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుని ఆపిచ్చారు అని సాక్షి పత్రికలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందంటే రీజనల్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇరిగేషన్ల ప్రాజెక్టులు 14-19లో ఈరోజు రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలుసు. మీరు సినిమా సెట్టింగ్ లాగేసి ఏ విధంగా చేశారు? 2024లో ఫిబ్రవరి 26వ తేదీన రామకుప్పం మండలంలో రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువకు జగన్ నీటిని విడుదల చేస్తున్నట్లు ఒక పెద్ద సినిమా సెట్టింగ్ వేశారు. ఆ సెట్టింగు ఒక్క చుక్క నీరు కూడా మరి కాలువలు పారలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ సాయంకాలమే క్రేన్లు పెట్టి మీరు సెట్టింగ్ అంతా లాగేశారన్న విషయం కూడా మీడియా ద్వారా కూడా అందజేశారు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమలో హెచ్ఎన్ఎస్ ద్వారా కావచ్చు, ఈరోజు మడక్సిరా బ్రాంచ్ కెనాల్కి మీరు ఎంత ఖర్చు పెట్టారు? కడప బిడ్డనని చెప్పి మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. మరి 2016-17లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాలేరి నగరి కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ నింపి పులివెందుల పైడపాలెం ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలుసు. అంతేకాకుండా అక్కడి నుంచి సిబిఆర్ ప్రాజెక్టు ద్వారా కడపకు నీళ్ళు ఇచ్చాం. మరి 40 ఏళ్ళ వైఎస్ కుటుంబం కడప జిల్లా కూడా ఏమీ చేయలేకపోయిందనే విషయం మీకు తెలుసు. మీ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే 42 మంది చనిపోయారు. 42 మంది చనిపోవడానికి కారకులు మీరు. మరి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు చేశారో, ఏ విధంగా దాన్ని పర్యవేక్షణ చేశారో కనీసం పరామర్శకు కూడా వెళ్ళని మీరు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడతారా?